హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ ఫ్లాట్గా ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత డే అంతా కూడా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అనేది కనపడింది. మధ్యలో అంటే ఎక్కడ కూడా డిప్ కూడా రాలేదు పెద్దగా. ఇనిషియల్గా కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకి సస్టైన్ ర్యాలీ అనేది కనపడింది. లాస్ట్ 1 అవర్లో మళ్ళీ ఎప్పుడులాగే నిఫ్టీ బాగా రికవరీ అనేది వచ్చి నిఫ్టీ 13,601 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 134 పాయింట్స్ నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు నిఫ్టీ హై కానీ గమనిస్తే 13,619 అనమాట, దగ్గర దగ్గర నిఫ్టీ హైస్లోనే క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ ఒక 250 పాయింట్స్ పాజిటివ్గా 29,883 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా డే హైస్లోనే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు నిఫ్టీకి పెరగడానికి సపోర్ట్ చేసిన స్టాక్స్లో అంటే వెయిటేజ్ పరంగా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. దాంతోపాటు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లైక్ ఐటీసీ కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్, ఇవన్నీ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాయి. మరోవైపు టాప్ గెయినర్ కానీ గమనిస్తే విప్రో అనమాట, బైబ్యాక్ న్యూస్ ఉంది. సో దాని కారణంగా కూడా ఈ స్టాక్ 5% పైన 6% దాకా లాభాల్లో ఉంది. అదేవిధంగా సిప్లా చాలామంది కూడా ఈ స్టాక్లో గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు. ఈ స్టాక్లో కూడా మంచి ర్యాలీ అనేది ఈరోజు కనపడింది, 3.6% పెరిగింది. టాటా స్టీల్ ఒక 3% పెరిగింది. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో టైటాన్, దివి ల్యాబ్స్, కోల్ ఇండియా లాంటివి నిఫ్టీలో వీక్గా ఉన్నాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. అయితే ఈరోజు సెక్టార్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రా స్టాక్స్లో బ్రహ్మాండమైన ర్యాలీ అండి. చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్య కొంచెం ఇన్ఫ్రా స్టాక్స్ పెరిగాయి. అయితే ఈరోజు దాదాపు అన్ని ఇన్ఫ్రా స్టాక్స్ బాగా భారీ ర్యాలీ అనేది చూసాము. ఇన్ఫ్రా తర్వాత ఈవెన్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా కొంత పెరిగాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ఐటీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి అనమాట. సెక్టార్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్రా ఒకటి, ఐటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి ర్యాలీ ఉంది. దీంతోపాటు ఈరోజు ఇంకా నిఫ్టీని అవన్నీ పక్కన పెడితే అసలు మర్చిపోవాలి, నిఫ్టీ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే అసలు మెయిన్ ఏంటంటే మిడ్ క్యాప్లో అండ్ స్మాల్ క్యాప్లో అసలు ప్రతి స్టాకు కూడా భారీ ఎత్తున పెరగడం అనేది చూస్తున్నాము. 1,333 స్టాక్స్ ఈరోజు అడ్వాన్స్ చేసుకుంటే 150 స్టాక్స్ మాత్రమే డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఇందులో ఒకసారి లిస్ట్ కానీ చూసుకుంటే నేను మామూలుగా టాప్ గెయినర్స్ లిస్ట్లో కానీ చూసుకుంటే అందులో మళ్ళీ 80% మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా ఏమీ గొప్పగా లేని స్టాక్స్ ఉన్నాయండి. సో ఇదేంటంటే మామూలుగా ఇదొక స్టాక్ మార్కెట్లో ఇదొక ట్రెండ్ అనమాట. బాగా డబ్బులు మార్కెట్లోకి వస్తున్నంత కాలం ఏంటంటే ఇట్లా మిడ్ క్యాప్లో బ్రహ్మాండమైన ర్యాలీస్ అనేది ఉంటాయి. ఎప్పుడు ఏ స్టాక్ పెరుగుతుందో మనకు తెలియదు, అది ఆ ర్యాలీ ఎంతవరకు వెళ్తుందో తెలియదు అనమాట. కంటిన్యూగా ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. సో ఈరోజు దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో అసలు మీకు పేరు ఇదని చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని స్టాక్స్ కూడా ఈరోజు బాగా పెరిగాయి అన్నమాట. ఇది ఈరోజు మార్కెట్స్ గురించి. అయితే ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు, నేను కూడా నిఫ్టీ పరంగా అదే ఇంతకుముందు అనుకున్నట్టుగా నిఫ్టీ పెద్దగా భారీగా నేను అనుకున్నాము 13,550 రెసిస్టెన్స్ అనుకున్నాము, ఫ్లాట్గా ఉంటుందైతే అనుకున్నాను నేను. ఈరోజు మార్కెట్ ఇంత పెద్ద ర్యాలీ అయితే వస్తుందైతే నేను అనుకోలేదు. ఒక 40 పాయింట్స్ 50 పాయింట్స్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు అనుకున్నాను. అయితే దానికన్నా ఎక్కువ పెరిగింది నిఫ్టీ. ఈవెన్ నేను కూడా కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నిఫ్టీలో. ఇంతకుముందు అన్నట్టుగా నిఫ్టీలో భారీ మార్పులు వచ్చినా రాకపోయినా కూడా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇప్పుడు చూస్తున్న ఈరోజు వచ్చిన ఈ ట్రెండ్ అయితే ఉందో ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. దీంతోపాటు మనకి రేపు ఒక్కరోజే మార్కెట్ హాలిడే అనమాట, గ్లోబల్ క్యూస్ కూడా పెద్దగా ఉండవు. సో మండేనే మళ్ళీ మార్కెట్స్ అంటే లాంగ్ వీకెండ్ వచ్చింది ఇంకా, కాబట్టి పెద్దగా ఏమి భారీ సెల్లింగ్ అని అయితే మిడ్ క్యాప్లో ఉండకపోవచ్చు. బట్ ఇండెక్స్ పరంగా మాత్రం ఒక రేంజ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. నిఫ్టీ మనకి నెక్స్ట్ సపోర్టు నిఫ్టీకి 13,550 దగ్గర సపోర్ట్ ఉండవచ్చు. ఇక ఓవరాల్గా రెసిస్టెన్స్ పరంగా అయితే మనకి అన్ని రెసిస్టెన్స్ దాటుకొని పైకి వచ్చింది కాబట్టి నేను కూడా 13,800 అనేది మళ్ళీ ఒకసారి నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 13,550 బ్రేక్ అయితే అంటే ఇక్కడ నుంచి ఒక 56 పాయింట్లు బ్రేక్ అయితేనే కొంచెం మార్కెట్స్ మళ్ళీ కన్సాలేషన్లో ఉండొచ్చు. బై అండ్ లార్జ్ నేను కూడా కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉందని, నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ పరంగా మీకు షార్ట్స్ నిన్న కూడా అనుకున్నాం, ర్యాలీస్లో షార్ట్ సెల్ చేయొచ్చు. నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్గా ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ చేసే వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్లో సెల్ చేయొద్దండి. ఈవెన్ F&Oలో కూడా మనకి బాగా పడిపోయిన స్టాక్స్ అవి కాకుండా ఏంటంటే
కొంచెం పెద్ద స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ ఇటువంటి స్టాక్స్లోనే మీరు ఒకవేళ స్టార్టింగ్ వెళ్ళాలంటే వెళ్ళండి, అంతేగాని హై బీటా స్టాక్స్ జోలికి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వెళ్ళవద్దని చెప్తాను. ఇది మార్కెట్ గురించి. ఇక చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు. దానికన్నా ముందు ఒకరు ఈ టెలికాం సెక్టర్ గురించి అడిగారు. టెలికాం సెక్టర్ ఏ విధంగా ఉండవచ్చు, తర్వాత ఓవరాల్గా ఈ భారతీ ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి. ఈరోజు కూడా చూస్తే ఐడియా ఈరోజు బాగా పెరిగింది, 10 రూపీస్ పైకి వచ్చిందనమాట. సో టారిఫ్ హైక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్కి బాగుంటుంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారనమాట, ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఇంకా ఎక్కడి నుంచి ఎంత పెరగవచ్చు అని అడిగారు. బట్ ఒకటండి, ఈ టెలికాం సెక్టర్ అంతా కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ అనమాట. అంటే బాగా డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉండాలి, బాగా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అంటే ఆ స్టాక్స్ పెరగడం కాదు, బిజినెస్లో మనకి పెట్టిన పెట్టుబడికి రిటర్న్ రావడానికి. ఈ మధ్య కాలంలో మనకి భారతీ ఎయిర్టెల్ పెరిగింది, కానీ మీరు దీనికి ఒక 1 year ముందు చూస్తే భారతీ ఎయిర్టెల్ అసలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చింది పెద్దగా లేదు. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వీడియో అనుకుంటాను, ఎవరో ఒకరు కింద మెసేజ్ పెట్టారు మనకి, మన వీడియో కింద కొత్తగా వచ్చిన వాళ్ళు టెలికాం కానీ పవర్ స్టాక్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేయొద్దని అతను మెసేజ్ పెట్టారనమాట. సేమ్ నేను కూడా అదే ఉంటానంటే టెలికాం స్టాక్స్ అండ్ ఈ పవర్కి చెందిన సెక్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇప్పుడు పెరుగుతున్నాయి, అది వేరే విషయము, ఇంకా పెరగొచ్చేమో, అది కూడా నేను అంటే స్టాక్ ఎంత పెరుగుతుంది దాని గురించి కాదు, నేను బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టారు. అన్నిటికన్నా రెండోది ఏంటంటే ఇది గవర్నమెంట్ అనేది ఇది రెగ్యులేట్ చేస్తుందన్నమాట. అంటే కొన్ని డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని కంపెనీస్కి పాజిటివ్గా ఉంటాయి, కొన్ని కంపెనీస్కి నెగిటివ్గా ఉంటాయి. తర్వాత ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, దాని తగ్గట్టుగా ఏ కంపెనీ మారకపోతే వీళ్ళు వెనకబడిపోతారు. సో టెక్నాలజీలో తగ్గట్టు మార్పులు తీసుకురావాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీంతోపాటు మీ అందరికి తెలిసిందే, మన ఇండియాలో మొనోపలి ఎవరిదో మనకు తెలిసిందే. సో అటువంటిప్పుడు ఈ ఐడియా కానివ్వండి, భారతీ కానివ్వండి, వీటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము అనమాట. కాబట్టి ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉండాలి అంటే ఇటువంటి సెక్టర్ కన్నా వేరే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రాఫిట్లో ఉన్నారు, మంచిదే. ప్రాఫిట్స్ని కూడా మీరు స్టాక్స్ పెరుగుతున్నప్పుడే మీరు ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అంటే స్టాక్ పెరుగుతున్నప్పుడే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. అది ఇటువంటి స్టాక్స్లో ఉన్నప్పుడు, ఇటువంటి సెక్టార్లో ఉన్నప్పుడు, ఇటువంటి మిడ్ క్యాప్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రాఫిట్స్ని తీసుకోవాలి. ఎంతవరకు పెరుగుతాయి ఏంటి అనేది నాకైతే తెలియదు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసుకొని, అంటే హెవీగా కొన్నారు, ఐడియాలో కూడా హెవీగా పొజిషన్ తీసుకున్నారు. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ వన్స్ డౌన్ ట్రెండ్ అయితే ఇప్పుడు ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది టెలికాం సెక్టర్. ఈవెన్ పవర్ సెక్టర్ కూడా అండి. పవర్ సెక్టర్ కూడా ఏమవుతుందంటే బాగా పెట్టుబడి అనేది హెవీగా పెట్టుబడి పెట్టాలి. దీంతోపాటు గవర్నమెంట్ యాజ్ యూజువల్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి చెందిన కంపెనీస్ పవర్ కంపెనీసే ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేయండి, మన తెలుగు స్టేట్స్లో కాదు, అటు కర్ణాటకలో కాదు, అటు వేరే స్టేట్స్లో కూడా చూడండి మీరు, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ వాళ్ళకి బినామిక్ పవర్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా సరే గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే మనకి పవర్ కంపెనీస్ బెనిఫిట్ పొందవన్నమాట. అంటే బాగా ఆ పవర్ కంపెనీస్ ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అది ఏంటంటే మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ వస్తే కొన్ని కంపెనీస్ పెరుగుతాయి, కొన్ని కంపెనీస్ పెరగవు, ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ పవర్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇన్ని రోజులు కూడా పెద్దగా సంపాదించింది పెద్దగా ఏది లేదండి. కాబట్టి రెండు సెక్టార్లు ఏంటంటే అటు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, దీనికి తోడు రాజకీయాలు కూడా ఉంటాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే రాజకీయాలు కూడా దీంట్లో ఉంటాయండి. కాబట్టి సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ అంటే మన కష్టపడి సంపాదించింది ఇటువంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసారి ఒక బ్యాడ్ న్యూస్ కారణంగానో లేకపోతే ఒక గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కానో ఒక్కసారి మొత్తం కూడా స్టాక్స్ ఆ సెక్టర్ వీక్ అయిపోతుంది. అందుకని ఇటువంటి స్టాక్స్ని పర్సనల్గా అయితే నేనైతే చెప్పనండి. అంటే నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పను. మీకు ఆల్రెడీ చేస్తుంటే మీరు హోల్డ్ చేసుకొని ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది టెలికాం సెక్టర్ గురించి. దాంతోపాటు ఎంబీఎల్ ఇన్ఫ్రా గురించి ప్రతి ఒక్కరు రోజు పొద్దున మార్నింగ్ వీడియో, ఈవినింగ్ వీడియో కింద రోజు పెడుతున్నారండి. ఇది కానీ చూస్తే ఇది ఫండమెంటల్గా ప్రస్తుతానికి ఈ స్టాక్ ఏం చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదండి. ఇది ఒక టైంలో 300 రూపాయలు ఉండేది. 300 రూపాయల నుంచి 2015లో 300 రూపీస్ ఉండేదండి స్టాక్. ఎంబీఎల్ ఇన్ఫ్రా, ఇప్పుడు చెప్పే స్టాక్ పేరు ఎంబీఎల్ ఇన్ఫ్రా. 300 రూపీస్ ఉండేది, ఈరోజు 18 రూపీస్ ఉంది. దీనికి ముందు 2 రూపీస్ కూడా వచ్చింది. 2 రూపీస్ 3 రూపీస్కి వెళ్ళి అక్కడ నుంచి 18 రూపీస్కి వచ్చింది.
ఫండమెంటల్ పరంగా దీనికి దగ్గరగా చిన్న కంపెనీ అండి, 2,000 కోట్ల డెట్ ఉందండి. మార్కెట్ క్యాప్ ఏమో 200 కోట్లు కూడా లేదు, 2,000 కోట్ల డెట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను కదా, స్టాక్ మార్కెట్లో ఇదొక ట్రెండ్ అండి. మీకు 1992 హర్షత్ మెహతా స్కామ్ అందరు చూసే ఉంటారు. ఆ సినిమా వెబ్ సిరీస్. అంటే అది అప్పటి నుంచి ఇప్పటికి ఉందండి. అటువంటివి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందులో మూవీలో చూపిస్తారు మాజ్డా ఇండస్ట్రీస్ ఒకటి ఉంటుంది, అక్కడ కంపెనీనే ఉండదు. ఇప్పుడు ఈరోజు లిస్ట్ చూస్తే పెరిగిన 80% స్టాక్స్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో అసలు కంపెనీనే లేవన్నమాట. నాకు పర్సనల్గా తెలిసిన ఒక 2-3 కంపెనీలు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ ప్రమోటర్తో మాట్లాడినప్పుడు ఆయనే అంటారు, నాకు తెలియదండి ఆ కంపెనీ ఎందుకు పెరుగుతుందో. నేను మామూలుగా ఫోన్ చేసినప్పుడు ఏంటంటే మీ స్టాక్ ఏ విధంగా ఉంటుంది అంటే, బిజినెస్ పరంగా పెద్దగా ఏం లేదండి అని చెప్తారనమాట. అయితే మీ స్టాక్ పెరుగుతుంది కదంటే, నాకు తెలియదండి ఆ స్టాక్ పెరుగుతుంది అంటే, ఈవెన్ ప్రమోటర్ ఉండి ఆపరేట్ చేస్తారా అని చెప్పనండి. డబ్బులు వస్తున్నాయి, గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. డబ్బులు వస్తున్నంత కాలం గ్రిప్ ఉంటుంది. గ్రిప్ ఉన్న కాలం ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఎటువంటి పరిస్థితులు నేనైతే రికమెండ్ చేయను. అట్లని స్టాకు అట్లని స్టాక్ ఇక్కడి నుంచి పడిపోతుందంటే నేను చెప్పనండి. అది వీటి ట్రెండ్ అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆపరేటర్ చేతిలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి తాన్లా గురించి చాలామంది అడిగారు. అది 100 రూపీస్ నుంచి 900కి వెళ్ళింది, 900 నుంచి 600కి వచ్చింది. అంటే 30% రోజు డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా భయంగా ఉంటారు. ఈరోజు మళ్ళీ పెరిగింది అనుకోండి, చెప్తున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి ఎంతవరకు పెరుగుతుంది, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఏంటి. వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే అసలు మనం ఎగ్జిట్ కావాలన్నమాట. రోజు కంటిన్యూగా కొన్ని స్టాక్స్ అయితే 30 డేస్, 40 డేస్, 50 డేస్ రోజు మైనస్లోనే వెళ్ళిపోతాయి, డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ అయితే నేను పర్సనల్గా అయితే నేను రికమెండ్ చేయను. మీకు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండి మీరు ముందే తెలుసుకొని మీకు దాని గురించి బాగా తెలిసి ఉంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ముందు ఎగ్జిట్ కావాలి. వేరే వాళ్ళు ఎగ్జిట్ అయ్యే లోపల మనం ఎగ్జిట్ కావాలి. లేకపోతే లాస్ట్లో మనం మిగిలిపోయామనుకోండి, షుగర్ కేన్ నుంచి వచ్చిన మనకి ఉంటుంది కదా పిప్పి, సో మనం అయిపోతాం అనమాట. అందుకని ఏంటంటే ఇటువంటి స్టాక్స్లో ఎవరైనా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్విక్ ఎగ్జిట్ అనేది ఉండాలండి. లేకపోతే అసలు ఈ స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. దీంతోపాటు గ్లాండ్ ఫార్మా గురించి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి ఆల్రెడీ చెప్పామండి. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. గ్రోత్ ఉంది, ఓకే, గ్రోత్ కూడా ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేసుకోండి. అట్లా కాదు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కరెక్షన్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయండి. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే మనకి 26 అట్లా ఉంటే ఇది +50 పీఈ ఉంది, చాలా హై పీఈ ఉంది. కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు కరెక్షన్స్లో మీరు కొనుక్కోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీ అండి గ్లాండ్ ఫార్మా. లాంగ్ టర్మ్కి కొనుక్కోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. దీంతోపాటు నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాచ్ 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట. బేసిక్స్ నుంచి ఫ్యూచర్స్ బేసిక్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ నుంచి స్ట్రాటజీస్ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.